ఈ రోజు పిల్లలతో మార్నింగ్ రొటీన్ చూసేద్దాం రండి. నార్మల్ గా అయితే 6 o'clock లేస్తాను, కానీ ఈ రోజు అయితే 7 అయిపోయింది. నైట్ పడుకునేసరికి 12:30 అయిపోతుంది. మరి ఎంత లేట్ అయినా కూడా పిల్లల ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఫస్ట్ అయితే రెంచి పాపకి బ్రేక్ఫాస్ట్ లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఆ లోపు లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. స్నాక్స్ ఎగ్ పెసరట్టు చేశాను. ఎంత ఇంట్లో ఫ్రెష్ గా చేసినా కూడా బయట ఫుడ్ కావాల్సిందే. వెనస్డే వచ్చిందంటే చాలు హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేపించుకుంటది. ఇంకా మా ముద్దు గుమ్మనైతే ఇలా రెడీ చేసేసాను. బ్యాగ్ ఇవ్వమన్నా కూడా ఇవ్వదు, తనే వేసుకుంటదంట. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ తమ్మునికి కిస్ ఇచ్చి వెళ్తది. అమ్మయ్య, రెంచి పాప స్కూల్ కి వెళ్ళిపోయిందంటే సగం వర్క్ అయితే అయిపోయినట్టే. వాళ్ళ అక్కకి మిల్క్ తాగించేటప్పుడు ఈయన అరిచిన అరుపులు అంతా ఇంత కాదు. సర్లే వీడు తాగుతాడా అని తాగిస్తే కొంచెం లిటిల్ బిట్ తాగుతున్నాడు. రెంచి పాపకి ఈ సీడ్స్ అయితే చాలా ఇష్టం అండి. డైరెక్ట్ తీసుకోవద్దంట. నేనైతే అలా ఇచ్చేదాన్ని. అలా కాకుండా ఇలా రోస్ట్ చేసి పెట్టండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు కూడా బాగా నచ్చింది. గ్యాప్ లో రియాన్ బాబు అయితే ఒక నిద్ర అయితే తీస్తాడు. మార్నింగ్ పడుకోబెట్టినాక ఇప్పుడైతే లేచాడు. ఇప్పుడైతే లంచ్ తినిపించాలి. అలాగే చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. స్నేహ రెంచి కలెక్షన్ నుంచి శారీ కలెక్షన్ కొలాబ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి అయితే అలా చేయనండి, జస్ట్ స్టోరీలో మాత్రమే మెన్షన్ చేస్తాను. ఇంకెవరైనా స్నేహ రెంచి కలెక్షన్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ అయితే తీసుకొస్తున్నాము. ఇంకా రెంచి పాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. రాగానే కొన్ని సీట్స్ అయితే పెట్టేశాను. దాంతో పాటు ఒక లడ్డు అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటది. ఇంకా వీళ్ళిద్దరిని కాపాడుకుంటూనే ఉండాలి. వీళ్ళు పడుకునేంత వరకు వీళ్ళ అల్లరి అయితే మామూలుగా ఉండదు. మనం అస్సలు భరించలేమనుకోండి. ఇదండి ఈ రోజు మినీ బ్లాగ్. నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.